అందుకే దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు అనమాట. ఎవరైనా స్కాట్లాండ్ వెళ్ళకపోతే షిల్లాంగ్ వచ్చేయండి, చాలా మనకి దగ్గర. కుబ్లే సుబూన్ ఫర్ ద ఫోన్. సో మనోడు బాహుబలికి పెద్ద ఫ్యాన్ అనమాట. ఇలాంటప్పుడే మనకి కొంచెం ఊపు వస్తుంటుంది అనమాట. మన తెలుగు వాళ్ళు అంటే ఎవరైనా వేరే స్టేట్లో మన వాళ్ళ కోసం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా వినడానికి. సో ధన్యవాదాలు. 100 రూపాయలు తీసుకుంది గ్లాస్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. 100 రూపీస్. యూర్ స్మైలింగ్. ఫస్ట్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ మేఘాలయ. సబ్స్క్రైబ్ చేయండి మాయా. సబ్స్క్రైబ్ చేయండి మాయా. సబ్స్క్రైబ్ చేయండి మాయా. ఇంకో వీళ్ళతో కూడా చెప్పించాను నేను, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మేఘాలయ. ప్రస్తుతానికి మనం షిల్లాంగ్లో ఉన్నాము. ఇదే మనకి మేఘాలయకి రాజధాని. నేను ఇక్కడికి ఎలా వచ్చానో చెప్తాను చూడండి. నేనైతే విజయనగరం నుండి గువాహటి వరకు వివేక్ ఎక్స్ప్రెస్లో వచ్చాను. ఇది భారతదేశంలోని లాంగెస్ట్ ట్రైన్ జర్నీ. కన్యాకుమారి నుండి అస్సాం వరకు ఉంటుంది. స్లీపర్ బుక్ చేసుకుందామనే లోపే నా సీట్లో నన్ను ఎక్కడ కూర్చొని ఎవరైనా భయం కన్నా నా మీద ఎక్కడ ఊసేస్తారన్న భయంతో 3rd క్లాస్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాను. ట్రైన్ అయితే బాగుంది. ఛార్జింగ్ సాకెట్స్ కూడా అందరికీ సరిపోయేలాగా ఉన్నాయి. పైగా ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి గువాహటిలో అయితే దిగిపోయాము. స్టేషన్ అయితే బాగుంది. మనం స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఇలా బయట సుమోలు, ట్యాక్సీలు ఉంటాయి షిల్లాంగ్ వెళ్ళడానికి. సో సుమో అయితే మనకి వచ్చేసరికి 300 ఛార్జ్ చేస్తారు. ట్యాక్సీ అయితే 500 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ షిల్లాంగ్లో నేను హాస్టల్ బుక్ చేసుకున్నాను. మనకి ఇక్కడ ఫుల్ ఫెసిలిటీస్తో ఒక బెడ్ ఇస్తారు. రూమ్ అయితే ఇలా ఉంది. రూమ్లో బోర్ కొడితే ఇలా టెర్రస్ మీదకి వచ్చి చిల్ అవ్వచ్చు, లేదా వ్యూ చూడొచ్చు. ఇంకా నైట్ అయితే హాస్టల్లో అందరూ వచ్చి ఇలా ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తారు. ఇంకా సిటీ వచ్చేసరికి ఇలా ఉంది. సిటీ రోడ్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే అడుక్కు తినాలి, అలా అని నమ్ముకోకపోతే ఇంకా ఎక్కువ అడుక్కొని తినాలి. ఇక్కడ సింగిల్గా తిరగాలంటే రెంటెడ్ స్కూటీ కావాలి, లేదా ఇక్కడ క్యాబ్స్కి మనము ఆస్తులు రాసివ్వాలి. సో ఇది మీకు ఈరోజు మావ్లాంగ్ సాక్రెడ్ ఫారెస్ట్ అండ్ పోలీస్ బజార్ చూపిస్తాను. పదండి ఇంక స్టార్ట్ అయిపోదాం. Hello sir, welcome to our place. Here we charge for entry 30 per head, and for 2-wheelers 20 for parking. Okay. 4-wheelers it's 50. Bus and all 100. And then if you want to enter inside the forest, the guide is mandatory. Okay. And for half trek guide is 350. సో తినే మన గైడ్ అనమాట ఈరోజు. సో వాట్ ఈస్ యువర్ నేమ్? మై గుడ్ నేమ్ ఇస్ మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ అంట. ఈరోజు మనకి ఇది ఫారెస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో లొకేషన్ చూసుకుంటే చాలా బాగుంది. మనకి ఫారెస్ట్లోని ఇన్స్ట్రక్షన్స్ అవి ఇచ్చారనమాట. సో ఏంటంటే ఇది మన వాళ్ళకి యాన్సెస్టర్స్ నుంచి వస్తుంది. సో దీన్ని పాడు చేయొద్దు, కొంచెం నీట్గా ఉంచండి అని చెప్తున్నారు. We enter inside the forest. So first of all, I wish you a very good afternoon to you. Good afternoon. And I welcome you to Mawplang Sacred Forest. Thank and my you. good name is Maxwell. So this forest stands here more than 800 years old or 1,000 years old. And this forest we call as the untouchable forest. So see, these are the stones like where we known as the moonlit. So these moonlit. ఈ ఫారెస్ట్లో మెడిసిన్కి సంబంధించిన చెట్లు ఉన్నాయంట. అలానే ఇక్కడ ట్రైబల్ వాళ్ళు వాళ్ళ మంచి కోసం ఈ అడవిలోనే పూజలు చేసేవాళ్ళు అంట. The diverse and a resting place moonlit like that. సో ఇదనమాట మొత్తం. ఇది చూసేసరికి ఏంటంటే మనకి యాన్సెస్టర్స్ నుంచి ఇది మనకి పెద్ద వచ్చేసరికి ఏంటంటే మేల్స్, ఇది వచ్చేసరికి ఏంటంటే ఫిమేల్ అనమాట.
So see this tree. This is a tree where we known as the medicinal tree. So this tree we see is like in botanical name they call as a rhododendrons tree. Have you heard the name of rhododendrons? No. This is a rhododendrons tree. Okay. So this tree is a medicinal tree which help for treatment of heart disease, diabetes and blood pressure. At the same time this tree is like in the months of Feb, March, April it used to bloom the flowers. When they bloom the flower here we used to make as juice, jams, wine, pickle, alcohol, tea like that. But the main one here is to make lipstick only. Because why? It's very easily. If you eat a lot of this rhododendrons flower, it totally change your lips color. From pink to purple, from black to violet. I think you have seen that Bahubali film, right? Yes, yes. You remember that part that Prabhas make lipstick for Tamanna? Yeah. So that flowers, they say that is from the trees of our rhododendrons trees. సో బాగుంది, ఫారెస్ట్ అయితే చాలా బాగుంది, చాలా సైలెంట్గా ఓన్లీ చిన్న చిన్న పక్షుల సౌండ్లు వినిపిస్తున్నాయి, మీకు వినిపిస్తుందో లేదో, చాలా లైట్గా వస్తుంది అనమాట, పీస్ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా. సో ఇట్స్ నిజంగా వర్త్ ప్లేస్. సో ఇది రుద్రాక్ష ట్రీ అంట. సో చూడండి, రుద్రాక్ష అయితే ఏం లేవు, ఇది చూడండి ఒకసారి, చాలా పెద్దగా ఉంది. రుద్రాక్ష అయితే కిందనేం లేవు, మరి పైన ఏమైనా ఉన్నాయేమో కనిపించట్లేదు. సో ఇది రుద్రాక్ష ట్రీ. సో ఇది రుద్రాక్ష స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఈ కాయ అలా పెద్ద అయిన తర్వాత దీని నుంచి రుద్రాక్ష వస్తుంది అనమాట. సో బాగుంది. సో ఇదిగో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అలా రుద్రాక్ష లేతవన్నీ పడిపోయి ఉన్నాయి. సో దిస్ ఇస్ అ ట్రీ. That is a tree. సో ఈ చెట్టు అనమాట, ఈ చెట్టు పైన ఉన్నాయి రుద్రాక్ష కాయలన్నీ, మొత్తం ఇవన్నీ ఇంకో చూడండి, ఇవన్నీ రుద్రాక్ష కాయలే, రుద్రాక్ష కాయలు అన్నీ పడిపోయి ఉన్నాయి, ఇవన్నీ రుద్రాక్ష. సో ఇది పైన్ ట్రీ అనమాట. ఇది చూడండి ఎలా ఉందో. ఇది ఏంటంటే ఇది చెక్క ఉంది కదా, దీంతో మనకి డ్రై కాఫ్ రిలేటెడ్ మెడిసిన్ అన్నీ తయారవుతుంది అనమాట. ఇంకోటి దీని ఆకు ఏదైతే ఉందో ఆ ఆకుతోనే మనకి డియోడ్రెంట్స్ అన్నీ తయారవుతాయి అన్నమాట. సో ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇది మనకి వచ్చేసరికి ఏంటంటే ఇది పూజాపాత్ అనమాట. నెక్స్ట్ మనం పూజాపాత్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ కూడా వీడియో ఎలా లేదన్నాడు కానీ నేను రిక్వెస్ట్ చేసి వీడియో తీస్తున్నాను. ఏంటంటే మ్యాటర్, ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ వచ్చేసరికి మనకి మినిస్టర్స్ అనమాట. అప్పట్లోనే మనం కాశీ పీపుల్, కాశీ. సో కాశీ తెగ, ఇక్కడ మనకి మేఘాలయలో వచ్చేసరికి 3 తెగలు ఉన్నాయి, అందులో ఇది మనకి కాశీ తెగ అనమాట, షిల్లాంగ్ ఇది. సో వచ్చేసరికి కాశీ తెగలోని వీళ్ళు ఈ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి మినిస్టర్స్ అనమాట. మినిస్టర్స్. నెక్స్ట్ ఇంకో ఈ బిగ్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇది ఏంటంటే కింగ్ అనమాట. సో ఈ కింగ్, ఇవన్నీ వచ్చేసరికి మినిస్టర్స్. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే జనాలు నెక్స్ట్ ఏంటంటే పూజ థింగ్స్ అవన్నీ క్యారీ చేయడానికి ఈ మిగతా స్టోన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో అదనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ రిచువల్లోని ఆడవాళ్ళు ఎలో లేదంట, మగవాళ్ళు కూడా గెడ్డం మీసం ఉంటే మాత్రమే ఎలో చేస్తారంట. ఇంకొకటి ఏంటంటే పూజ పాత దగ్గర మన వీడియో తీయనున్నారు, ఫోటో ఎలో తీస్తారంట, వీడియో నాట్ అలౌడ్ అంటున్నారు. సో అక్కడ నేను ఫోటో తీసి చూపిస్తాను ఆ ప్లేస్ అనేది. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి పూజ రిచువల్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరిగితే వాళ్ళు కీడి కింద భావిస్తారనమాట. సో అందుకే వెనక్కి తిరగకుండా ఇక్కడ నుంచి పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్తారు. ఈ ప్లేస్ లోనే పూజ అది చేసేవాళ్ళు, ఇక్కడే బలిదానం అది ఇచ్చి పెద్ద మంట పెట్టి చుట్టూరు డ్యాన్స్లది వేసుకుంటూను పండగ జరుపుకునే వాళ్ళు అంట. వాచ్డ్ బాహుబలి, రైట్? Yes. సో part 1 is nice or part 2 is nice? Both part are nice. Both part is nice. Yes. సో మనోడు బాహుబలికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో బాగుంది. ఇలాంటప్పుడే మనకి కొంచెం ఊపు వస్తుంటుంది అనమాట. మన తెలుగు వాళ్ళు అంటే ఎవరైనా వేరే స్టేట్లో మన వాళ్ళ కోసం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా వినడానికి. సో అది ట్రీ వచ్చేసరికి బేబెర్రీ అంట. ఇది మెడిసినల్ పర్పస్, దీని నుంచి బెర్రీ ఉంటుంది కదా, దీని పండు ఉంటుంది కదా, ఆ పండు నుంచి గ్యాస్ట్రిక్ అలాంటివి మెడిసిన్స్కి అవన్నీ మెడిసినల్ పర్పస్కి యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసరికి 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు చరిత్ర కలిగింది. లాస్ట్ 2 years ముందే, 2 సంవత్సరాల ముందే ఈ చెట్టు పడిపోయిందన్నమాట. చూసుకోవచ్చు, చెట్టు అయితే చాలా పెద్దది.
ఇది వచ్చేసరికి మనకి సీజన్ కాదు, దీంట్లో బెర్రీస్ లేవు అని చెప్తున్నారు అనమాట. ఏంటంటే మనకి ఏదైతే ట్రెక్కింగ్ పార్ట్ ఉందో, అంటే మనకి ఫారెస్ట్ ఏదైతే చూపిస్తున్నారో ఆ ఫారెస్ట్లో ఇది ఒక్క చెట్టు మాత్రమే ఉంది, లేకపోతే లోపల చాలా ట్రీస్ ఉన్నాయన్నమాట ఇలాగా. కానీ మనల్ని తీసుకెళ్లరు, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అవి ఉంటాయి కాబట్టి. స్టార్టింగ్ మనకి ఏదో ఒక 1 km ఒక వరకు తీసుకొచ్చి వస్తారనమాట. ఇక్కడ మాత్రం ఇది ఒక్క చెట్టే ఉంది. సో ఇదే ట్రెక్కింగ్ లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి లోపలికి ఎలో చేయట్లేదు అనమాట, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అవి ఉంటాయని చెప్పి మొత్తం ఇక్కడితో ఆపేస్తున్నారు. ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. So the main thing from this forest is that you just take you can't take anything, okay, but leave nothing. Leave only your footprints as a forest memories, and take nothings, only the memories. The memories you'll take from this forest is just to click pictures only. That will be your memories. సో అదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది తీసుకెళ్ళొద్దు అంటున్నారు, ఓన్లీ మీ ఫుట్ ప్రింట్స్ ఇక్కడ వేసి మీరు మెమొరీస్గా తీసుకెళ్ళండి పిక్చర్స్ రూపంలోని, అంతేగాని ఇక్కడ నుంచి ఏది తీసుకెళ్ళొద్దు అంటున్నారు. ఒకవేళ ఏవైనా ఇక్కడ నుంచి తీసుకెళ్తే కనుక మనకి అంటే బ్యాడ్ లక్ రూపంలో ఏదో ఒకటి వెంటాడుతుంది. సో ఇక్కడ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే ఏమీ తీసుకెళ్ళొద్దు మీరు, ఓన్లీ మెమొరీస్గా పిక్చర్స్ మాత్రమే తీసుకోండి అని చెప్పి అంటున్నారు అనమాట. సో నైస్, చెప్పింది పాటిందాం, మనకెందుకు అంత లేనిపోయిన సరదా, వద్దు మనం ఏం తీసుకెళ్ళొద్దు. వాట్ ఈస్ థ్యాంక్ యూ హియర్? In our language, yes. In our language, when we say thank you, Okay. it's mean Kublai. Kublai. In our language. So Kublai to you. Kublai to you also. Thank you. If you say thanks a lot or thank you so much, we say Kublai Shibon. Okay. So then Kublai Shubon. Most welcome. Thank you. So Dandiya Wadalu. ధన్యవాదాలు. Yes, ధన్యవాదాలు. చాలా బాగుంది ల్యాండ్స్కేప్గా. నాకు హ్యాట్స్ అండ్ కర్డ్ అడ్వర్టైజ్మెంట్ గుర్తుకొచ్చింది అనమాట ఇంకో ఈ ఆవులనేది చూడగానే. సో వెరీ నైస్, చాలా బాగుంది నిజంగా. అందుకే దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారనమాట. ఎవరైనా స్కాట్లాండ్ వెళ్ళకపోతే షిల్లాంగ్ వచ్చేయండి, చాలా మనకి దగ్గర. సో బాగుంది. సో మన వాళ్ళు ఎస్ మై ఫోన్. సో మ్యాటర్ ఏమైందని అంటే నేను ఫోన్ మర్చిపోయాను అనమాట. అక్కడ ఫోన్ మర్చిపోతే ఎక్కడ పోయిందని అనుకున్నాను. వీళ్ళు చాలా నాకు నిజంగా టెన్షన్ పట్టుకుంది, అమ్మ ఫోన్ పోయింది. అప్పుడు వీళ్ళు చెప్పారనమాట ఇక్కడ ఏది పోదండి, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అని చెప్పి. మళ్ళీ నా ఫోన్లో నాకు వీడియో తీసి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నేను లాస్ట్ వరకు వాళ్ళు చెప్పినందుకు గుర్తుపట్టలేకపోయాను. కుబ్లై సుబోన్ ఫర్ ద ఫోన్. సో ఇదనమాట. మీరు ఏ సిటీకి వెళ్ళినా Okay. Oh, definitely. Look at this. This is Yes, my phone. surprise for you. Guys, welcome to our channel, guy. Okay. Welcome to Maplang Secret Forest. We are the good people. Khasi people, always good people. So welcome to Khasi Heritage Village. Yesterday, the governor of Meghalaya visited here. See, these are the staff of the Khasi Heritage Village. And this is Matchbone. And this is amphitheater. Yes, see man, it's beautiful. Yeah, the See local man, the local fruits. and Hindi is called naspati. Naspati. You know, we Khasi people, we are very small. The fruit also small. Because why? Wow man, your phone is very good. I want to take your phone, but it's not good to take others people thing, others thing. సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం ఈ రోడ్డు పక్కన మొత్తం ఫుడ్ స్టాల్స్ పెట్టారు. కాకపోతే ఇక్కడ ఏం స్పెషల్గా మన దగ్గర దొరకలేనంటూ ఫ్రూట్స్ ఏం లేదు, మొత్తం మన దగ్గర దొరికే ఫ్రూట్సే ఉన్నాయి. పైగా ఇక్కడ ఏమి తక్కువగా ఏం రావట్లేదు, బాగా ఎక్స్పెన్సివ్. ఇంకా ఇది వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రూట్ వచ్చేసరికి 100 రూపీస్ తీసుకున్నారనమాట. మొత్తం యాపిల్స్, మొత్తం కివీ, ఇంకో అవకాడో మొత్తం అన్నీ దొరికేస్తున్నాయి. ఇక్కడ ఏం కొత్తగా అంటూ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అడవిలో పండిన మ్యాంగోస్ అంట ఇవి. ఇంకా స్టిల్ మ్యాంగోస్ అయితే ఇంకా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర సీజన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది మొత్తం రోడ్డు పక్కన అయితే ఇంక ఇలా పెట్టారు. ఇంకా ఆమె నా దగ్గర ఇంకో 100 రూపాయలు తీసుకుంది ఈ గ్లాసు. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, 100 రూపీస్. యూఆర్ స్మైలింగ్. Expensive fruit area, that's
Which is expensive? Expensive fruit is not there. Hey, we have kiwi, we have dragon Kiwi, fruit. 2 pieces kiwi fruit only. So 100 rupees is enough, not 2 pieces. We have But- Chinese grapes is there. చైనీస్ గ్రేప్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా దొరికేస్తున్నాయిలే. బట్ ఏంటంటే ఇక్కడేం తక్కువేం లేదు, మొత్తం ఎక్స్పెన్సివే. ఇంకో 100 రూపాయలు. ఏంటంటే యూట్యూబర్ అని అడిగిందనమాట. యూట్యూబర్ అంటే నేను సబ్స్క్రైబ్ చేస్తాను లోపలికి రా అని చెప్పి లోపలికి పిలిచింది. కొత్త సబ్స్క్రైబర్, ఫస్ట్ సబ్స్క్రైబర్ ఫ్రమ్ మేఘాలయ. బ్యాక్ బెంచ్ ట్రావెలర్. ఎస్ ఎస్, దట్స్ మైన్. Yes. Oh yeah. You happy na? Cute na? Yes, that was me. Subscribe. Subscribe Chandiya Maya. సబ్స్క్రైబ్ చెయ్యండి మాయా. ఇంకో వీళ్ళతో కూడా చెప్పించాను నేను, సబ్స్క్రైబ్ చెయ్యండి. Subscribe Chayandi Maya. వీళ్ళు చెప్పినందుకు కానీ చెయ్యండి మాయా, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇప్పుడు మనం పోలీస్ బజార్ దగ్గర ఉన్నాము. ఈ పోలీస్ బజార్ షిల్లాంగ్లోని చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే ఈ బజార్లో దొరకందంటూ ఉండదు. మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి బట్టల వరకు, యాక్సెసరీస్ వరకు మొత్తం దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి అంటే షిల్లాంగ్ పేరుకి రాజధానే, కానీ ఇది చాలా చిన్న సిటీ అనమాట. సో ఇంత చిన్న సిటీలోని అన్నీ వేరేగా పెట్టుకోవడం ఎందుకని చెప్పి మొత్తం అన్నీ తీసుకొచ్చి పోలీస్ బజార్లోనే పెట్టుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ పోలీస్ బజార్కి ఎందుకు ఈ నేమ్ వచ్చిందని ఒక పోలీస్ని అడిగితే, సో ఇంతకుముందు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ పోలీస్ బెటాలియన్స్ అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ జంక్షన్కి ఎలా పోలీస్ బజార్ అని వచ్చిందని చెప్పారు. సో ఇప్పుడు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లోని నేను టైం ల్యాప్స్లో చూపించేస్తాను. అంత చూపించాల్సిందైతే ఏం కాదు, బట్ లైటింగ్ అది బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో అది రూమ్కి అయితే వచ్చాము. రేపు మనం ఫిఫే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. సో రేపు మీకైతే చూపిస్తాను. అప్పటి వరకు మరి ఉంటాయి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉంటాయి అయితే మరి. బాయ్ బాయ్.